వెల్కమ్ బ్యాక్. అమరావతిలో ఈసారి ఆగస్టు 15 వేడుకలు ప్రత్యేకంగా జరగనున్నాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా నూతన రాజధాని అమరావతి వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కోర్ క్యాపిటల్ ఏరియాలోని విజన్ 2047 గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించనున్నారు. సుమారు 10,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక గ్యాలరీలు కూడా సిద్ధం చేశారు. ఎన్సీసీ, ఏపీఎస్పీ సిబ్బంది కవాతు నిర్వహించనున్నారు. ఇక అమరావతిలో తొలిసారి జరుగుతున్న స్వాతంత్ర వేడుకలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబు కావడం జరిగింది. ఇప్పటికే అధికారులన్నీ కూడా సిద్ధం చేశారు. గతం కంటే భిన్నంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి అమరావతిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం చేయడం జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లపై ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో అంటే నూతన రాజధాని అమరావతిలో ఈ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే ఏర్పాట్లన్నిటి కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. రాయపూడి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్న ఈ ఏర్పాట్లన్నీ కూడా చూసినట్లయితే కనుక పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఉంచడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరికి వారికి విఐపీలకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు, అలానే జ్యుడిషియల్ వారికి ఎవరికి వారికి అవసరమైన విధంగా కూడా ఆ గ్యాలరీస్ సిద్ధం చేశారు. అలానే రైతులని ఆహ్వానించే విధంగా నూతన రాజధానిలో రైతులను ఆహ్వానించే విధంగా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు సిద్ధం చేయడం జరిగింది. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. A1, A2 అంటూ కూడా ప్రత్యేకంగా మూడు రకాలైనటువంటి వానికి సంబంధించినటువంటి పార్కింగ్ ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే విఐపీలు, వివిఐపీలకు కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే వారు వచ్చే వాహనాలు కూడా ప్రత్యేకంగా ఉండే విధంగా కూడా పార్కింగ్ సదుపాయానికి అవసరమైన ఏర్పాట్లను కూడా బయట సిద్ధం చేయడం జరిగింది. అలానే ఐఏఎస్, ఐపీఎస్, జ్యుడిషియల్ అధికారులతో పాటు ప్రత్యేక ఆహ్వానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీలకు వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి చైర్స్ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అంటే 10 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి దానిలో దీని మొత్తం కూడా సుందరంగా తీర్చిదిద్ది మువ్వవనిల జెండా, భారతదేశ జెండా ఏదైతే ఉందో ఆ జెండా రంగులు వచ్చే విధంగా కూడా పూర్తిగా డెకరేట్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే మొత్తం ప్రాంగణం మొత్తం కూడా ఆ జాతీయ జెండా కలర్లు ఉట్టిపడే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. లోపల బయట అంతా కూడా మొత్తం ఒక అట్రాక్షన్గా ఉండే విధంగా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో చూసుకున్నట్లయితే కనుక ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయటము, అలానే డైవర్షన్స్ మెయింటెనెన్స్ చేయటము, హైదరాబాద్, విజయవాడ ఇటు నుంచి వచ్చే వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం, అలానే గుంటూరు ఇటు బయట నుంచి వచ్చే వారికి కూడా వెస్ట్ బైపాస్ నుంచి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకొక విధంగా చూసినట్లయితే కనుక వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కనుక నిన్న ప్రారంభించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిల మీదుగా కూడా ప్రయాణం ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాటర్ క్యూరింగ్ అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనితో పాటు పోలీస్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా బారికేడ్స్ ఏర్పాటు చేయడము, తాగునీరు, పారిశుద్ధ్యము, తాత్కాలిక మరుగుదొడ్లు, సిట్టింగ్ సౌకర్యాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వ శకటాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సిద్ధం చేసి ఎవరు మొదటి ప్రైజ్ వచ్చింది అనేది కూడా పోటాపోటీగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే ఇక్కడ ఏపీఎస్పీ అలానే వీటికి సంబంధించినటువంటి బెటాలియన్ని కూడా కవాతు నిర్వహించి వందనం చేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితి కూడా ఉండటం జరిగింది. వీటిని వీక్షించడానికి కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఈ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 4 వైపులా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ 4 పక్కల కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్కు బైపాస్ నుంచి వచ్చే వాటికి 1, 2, 3, 4 అనే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేయటము, అలానే ఎటువంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా కూడా నేమ్ బోర్డు సూచించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం దరిదాపుగా గతం కంటే భిన్నంగా దరిదాపుగా 13,000 మంది ఇక్కడ వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పోలీస్ పరేడ్ గ్రౌండ్ని కూడా స్వర్ణాంధ్ర విజన్
2047 అనే వృత్తంలో ఉండే విధంగా కూడా ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. అంటే విజన్ 2047 అంటే 2047 అనే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే కనుక ఈ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచే జెండా ఫ్లాగ్ హాస్టింగ్ చేయటము, అలానే ఇక్కడ సీఎం అలాగే వారికి సంబంధించిన వారు ఆశీనులు అవ్వడానికి కూడా సిద్ధం చేసినటువంటి చైర్స్ కూడా మనం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏదైతే స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రత్యేకమైనటువంటి స్టాల్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ వాటితో పాటు అలానే సీఎంఓ అధికారులకు అలానే లోక్ భవన్ అధికారులకు వానికి సంబంధించినటువంటి వాడిని ఏర్పాటు చేయటము, అలానే క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వీటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీ నేమ్ బోర్డ్స్ పెట్టి కూడా ఎక్కడికక్కడికి సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నూతన రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. రాష్ట్రం చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు ఉండే విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే నూతన రాజధాని నుంచే పాలన మనకి సిద్ధమవుతున్న నేపథ్యంలో అంటే ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా పూర్తిగా అంటే మొన్న చూసుకున్నట్లయితే కనుక స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవము, అలానే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్సు, అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా కోతవేటు దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి. అంటే రాజధానిలో సెంటర్ పాయింట్ అయినటువంటి ఈ రాయపూడి వద్దనే పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. అంటే రాష్ట్ర చరిత్రలో ఘనంగా నిలిచిపోయే విధంగా కూడా ఈ వేడుకలు చేస్తున్న పరిస్థితి కనుక ఉండడం జరిగింది. వీటన్నిటికీ కూడా భారీ సంఖ్యలో పోలీసు బలగాలు కూడా ట్రాఫిక్ ను ఇటు అలానే బందోబస్తును అన్నింటిని కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, మెట్రో టీవీ, అమరావతి నుంచి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో హైలైట్ ప్రకటించారు. ఎర్రకోట పరిసరాల్లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు నగర వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు. ఇక ఎర్రకోట చుట్టూ 1000 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుంది. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కీలక ప్రాంతాల్లో నిఘాను పెంచడంతో పాటు అనుమానాస్పద కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. శ్రవళి, 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. ఇప్పటికే పూర్తి బహుళ అంచెల భద్రతతో ఒక్కొక్క దగ్గర ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి, ఢిల్లీ పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఎటు చూడు 2-3 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయిన పరిస్థితి అక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే అనుమానాస్పదంగా ఎవరైనా చుట్టుముట్టు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఎవరు తిరిగినా వ్యక్తుల్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి చెక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరిని వాళ్ళ వాహనాలను తనిఖీ చేస్తూ వ్యక్తుల్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో కూడా, దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఢిల్లీ అయిన జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల ఆధీనంలోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ వ్యాప్తకులు ముమ్మరం చేశారు. పోలీసులు నిన్న నుండే పెద్ద ఎత్తున తనిఖీలు ముమ్మరం చేసిన పరిస్థితి. ఎర్రకోట చుట్టూ ఆ పరిసర ప్రాంతాల్లో 1000కి పైగా సీసీ కెమెరాల అబ్జర్వేషన్ లో ఎప్పటికప్పుడు పోలీసులు వాచ్ చేస్తున్నారు. ఆ సీసీ కెమెరాల నీడలోనే పూర్తిగా ఎర్రకోట పరిసర ప్రాంతాలు ఉన్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ నుండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేయనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు, ఇతర దేశాల నుంచి అతిథులుగా రావాల్సిన వాళ్ళు ఉన్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు మాత్రం చేశారు. ఇప్పటికే పోలీసుల పహారాలో ఉంది. స్వాతంత్ర దినోత్సవం వేళ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాకుండా కూడా ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రతను మాత్రం ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి. అంతేకాకుండా పోలీసులు గత 2-3 రోజులుగా కాకుండా ఈ సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్ సరిహద్దు ప్రాంతం కావచ్చు, అక్కడ జమ్మూ కాశ్మీర్ తదితర ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో మొత్తం ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు ఇప్పటికే ఆ సరిహద్దు ప్రాంతాల్లో నిఘాని మరింత ముమ్మరం చేసి, మరింత వేగం చేసి రేపు
స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వేడుకలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందికర అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు ప్రతి ఒక్కరిని అక్కడ భారత పౌరులైనా ఎవరినైనా ప్రతి ఒక్కరిని వాళ్ళ వాహనాలను వాళ్ళను తనిఖీ చేసిన తర్వాతనే వదులుతున్న పరిస్థితి మాత్రం ఢిల్లీ వ్యాప్తంగా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఎలా పోలీసులు మాత్రం గత కొద్ది రోజులుగా ఢిల్లీ గవర్నమెంట్ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడిదక్కడ మెయిన్ ప్రధానంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం నిఘా పెట్టడమే కాకుండా సీసీ కెమెరాల పహారాలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రతి క్షణం వాళ్ళు వాచ్ చేస్తూ మాత్రం నిఘాని పటిష్టంగా సరిహద్దు ప్రాంతాల్లో మరింత ఎలాంటి అంటే ముప్పున్న ప్రాంతాలు అనుమానం కానీ ఏదన్నా ముప్పున్న టెర్రరిస్ట్ ఇలాంటి అటాకులు జరగకుండా ఎలాంటి అనుమానం ఉన్న ప్రాంతాలని కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలో తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. రవలి, థ్యాంక్ యూ శేఖర్. We bulletin updates. Keep watching Metro TV.